అంటే అన్న వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చాలా చెప్పారు. ఏ పాటికి రక్తపాతం సృష్టిస్తున్నారు అని మాట్లాడుకుంటున్నాం. కానీ రక్తపాతం సృష్టించే వాళ్ళని తయారు చేస్తున్న వాళ్ళని అడ్డుకోలేకపోతున్నాం. ఆపరేషన్ కవర్ సక్సెస్ అయిపోతే అడవుల్లో ఉన్న అన్నలు చచ్చిపోతే సమస్య తీరిపోయినట్టు కాదు. అది ఈ రోజు సమస్యగా కనబడకపోవచ్చు, కానీ రేపు మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి పెద్ద సమస్యగా మారుతుంది. అక్కడ చనిపోయిన అన్నలకు గురించి కథలు చెప్తూ ఇక్కడి నుంచి వాళ్ళ వారసులను తయారు చేస్తుంటారు. కాబట్టి అర్బన్ నక్సలిజం అనేది, మావోయిస్ట్ అనేది ఎదుర్కోవాలంటే 3 ప్రాంతాల్లో ఎదుర్కోవాలి. ఫస్ట్ ఇక్కడ కాలేజెస్లో అయితే తోటి విద్యార్థులే అలా చెప్తే ప్రాబ్లం ఏం లేదు, కానీ కొంతమంది లెక్చరర్స్ కూడా అలానే తయారైపోయారు. తీసుకునే జీతం గవర్నమెంట్ నుంచి, వాళ్ళు రిటైర్ అయ్యాక వచ్చే పెన్షన్ గవర్నమెంట్ నుంచి, కానీ వాళ్ళు ప్రోత్సహిస్తుంది ఆ ఉద్యోగాలు రావడానికి ముఖ్యమైన రాజ్యాంగానికి వ్యతిరేకంగా. మీ అందరికీ ఒకరే కదమ్మా, ఒకరే కదా. మరి అలాంటప్పుడు మన అందరికీ రాజ్యాంగం కూడా ఒకటే కదా. అలాంటప్పుడు ఎందుకు రాజ్యాంగం వేరు చెప్తుంటే అర్థం కాదు. ఎందుకు తప్పు అనేది చెప్పాలి. సిద్ధాంతపరంగా అడుగులు వేసిన ఒక విద్యార్థి భవిష్యత్తు ఎలా ఉంది, సిద్ధాంతాన్ని తప్పి గన్నే ఆయుధంగా మలుచుకుంటేనే సాధించగలం అనుకున్న వాళ్ళ పరిస్థితి ఈరోజు ఎలా ఉంది, వాళ్ళ వల్ల జరిగిన చెడు ఏంటి అనేది తెలియజేయాలి. రెండోది, చాలా హుందాగా కనిపిస్తూ చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తూ వెనక 10 మందిని వేసుకొని సోషల్ మీడియాలో 100 మంది వారియర్స్ని పెట్టుకొని డబ్బులు అందిస్తూ వీళ్ళ పేరు కోసం కొందరు జీవితాన్ని పనిచేసే పైసలతోటి వీళ్ళను నడిపిస్తున్న వ్యవస్థను వీళ్ళ నుంచి కట్ చేయాలి. ఆ రెండూ జరిగినప్పుడే ఆపరేషన్ కవర్ సక్సెస్ అవుతుందే తప్ప మనం పొద్దున్న వేస్తే గన్ను పట్టుకోవడం తప్పు అంటే గన్ను పట్టుకోవడం కంటే పెన్ను పట్టుకొని రేపటి భారత భవితవ్యాన్ని నిర్ధారించకుండా భారతదేశానికి అంత శత్రువులుగా మారడమే తప్పు అనే విధానాన్ని పిల్లలకు తీసుకెళ్ళగలగాలి. అప్పుడే దీన్ని మనం అడ్డుకోగలుగుతాము. ఇందులో చాలా మంది ఉన్నారు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఇలాంటి లెక్చర్స్ విషయంలో ఉపేక్షిస్తుంటారు. కొన్ని దగ్గర అయితే వెంటనే సస్పెండ్ చేస్తుంటారు, తీసేస్తుంటారు. మన దగ్గర ఆ చర్యలు ఎందుకు జరగట్లేదు అని అంటే, ప్రజాస్వామ్యంలో అతి స్వేచ్ఛ ఎక్కువైపోయి ఏం చేస్తే మా ప్రభుత్వానికి ఏం జరుగుతుందో అనే భయం వాళ్ళని కాపాడుతూ వస్తుంది. నేను చాలా బాగా ట్రస్ట్ చేసేది ఏంటంటే, దేశాన్ని ఏ రాజకీయ నాయకుడు నడిపించడం ఒక విద్యార్థి మాత్రమే. విద్యార్థికి ఆ శక్తి ఉంటుంది. నడిపించాలన్నా, పడగట్టాలన్నా, రేపు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టాలన్నా. కాబట్టి ఇక్కడ ఉన్న మీరందరూ కూడా కోరుకునేది ఒకటే, ఈ నక్సలిజానికి ఆద్యంకి వస్తున్న 3 ప్లేస్ ఏదైతే ఉందో విద్యా వ్యవస్థలోనే కట్ చేయాలి. అండ్ ఎవరైతే వీళ్ళకి ఫండ్స్ ఇస్తున్నారో నిర్భయంగా బయటకు చెప్పాలి. ఒకళ్ళని, 2, 3, 4 చంపుతారేమో, కానీ 5వ వాడికి అయితే భయపడతాడు కదా. మన ప్రాణం దేశం కోసం పోతుంది. ఎవరిలో ప్రేమించో లేకపోతే యాప్లకు, గేమ్స్కి అలవాటు పడి మనం ప్రాణం తీసుకోవట్లేదు. రేపు భావి భారతాన్ని నిర్మించడం కోసం ప్రాణం పోయినా పర్లేదు అనుకుని విద్యార్థులు పనిచేయాలి. ఎవరైతే వీళ్ళకు అంతగా ఆర్థికంగా సహాయం చేస్తున్నారో లేకపోతే ఇంకో రూపంలో సహాయం చేస్తున్నారో వాళ్ళని కట్ చేయాలి. అండ్ నెంబర్ 3, అక్కడికి వెళ్తే లైఫ్ ఎలా ఉంటుంది, మన ఫ్యామిలీ ఎలా ఉంటుంది, సమాజం మనల్ని ఎలా చూస్తుంది అనే విషయాన్ని కూడా అవగతమయ్యేలాగా చేయాలి. అప్పుడే ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కవర్ అనేది సక్సెస్ అవుతుంది. ఆ దిశగా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం అందరి మీద ఉంది. ప్రభుత్వం చేయాల్సిందైతే వాళ్ళ బాధ్యత సక్రమంగా చేస్తోంది. ఆపరేషన్ కవర్ విషయంలో పౌరులుగా, విద్యార్థులుగా మన బాధ్యతల్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అన్న చెప్పినట్టు షార్ట్ టర్మ్లో చాలా మంది వచ్చిన, నాకు మార్నింగే తెలిసింది, ఒక తమ్ముడు వల్ల వచ్చాను. నేను ఒకటి ఇక్కడికి చెప్పడానికి వచ్చింది ఏంటి అని అంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు 100 మందితో మాట్లాడారు. 10 మంది ఆలోచిస్తే 2 మాట్లాడారు. ఆ 2 ఇంకొక 1 ఇయర్కి 200 మందిని తయారు చేసి ఈ పుట్టుక అంటే మొక్కప్పుడే పీకేస్తారు. అది మానయ్యి, వృక్షమయ్యి, గొడ్డలు పట్టుకుందామా, తుపాకులు పట్టుకుందామా, ఏ రకంగా దాన్ని నలుగుదామని ఆలోచించే వాళ్ళు ఇక్కడే పీకేసిన ప్రాబ్లం ఉంటుంది. నేను ఒక 5-6 ఇయర్స్ శాటిలైట్ ఛానల్స్లో వర్క్ చేశాను. కాకుంటే మళ్ళీ ఇక్కడ స్వేచ్ఛ అని చెప్తే తప్పు అర్థం చేసుకోకండి. 2 రకాల స్వేచ్ఛలు ఉంటాయి. చెప్పాగా, దేశం కోసం ఆలోచించేది, సమాజం కోసం ఆలోచించేది ఒక స్వేచ్ఛ అయితే, నా అని ఆలోచించేది 2వ స్వేచ్ఛ. నేను మొదటి స్వేచ్ఛతోటి నిజాన్ని నిర్భయంగా చెప్పాలి అనుకుంటే ఒక ఇండివిజువల్ వాయిస్ ఉంటాను. ఒకరి కింద పనిచేస్తే నిజాలను చెప్పలేకపోతున్నాను, వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో R-Voice అనే ఛానల్ స్టార్ట్ చేశానండి. కరెక్ట్గా అయోధ్యలో రామ మందిర బాలరాముడు ప్రతిష్ట ఏ రోజు జరిగిందో అదే రోజు నా ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. ఒక 2,30,000 సబ్స్క్రైబర్స్కి ఇప్పటికైతే రీచ్ అయ్యాం. ఎవరైనా సరే జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని, ఈ రెండింటి గురించి గలం విప్పాలి అంటే అది మీ అందరి ఛానల్
మీ అందరికీ అందులో స్థానం ఉంటుంది, మనందరిది. ఎందుకంటే మనందరి అంతిమ లక్ష్యం భారతదేశం, భారతీయుని అని చెప్పుకోవడానికి ఏ దేశంలోనైనా గర్వంగా తలెత్తాలి, ఎక్కడా తలెచ్చుకొని భారతీయుని అని చెప్పుకోకూడదు. సో ఆ లక్ష్యంతోనే పెట్టాను. మీ అందరూ కూడా దానికి కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఆర్ వాయిస్ అనేది జాతీయవాదం, సనాతన ధర్మం, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాలి అని ఒక అమ్మాయి చేస్తున్న పోరాటం. ఈ పోరాటానికి మద్దతు తెలిపి ఈ కుటుంబంలో భాగస్వాములుగా ఉండాలి అనుకునే వారు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి. ఆడపిల్లను క్రిటిసైజ్ చేద్దాము, ఆడపిల్లే కదా ఏం చేసినా పడుంటుంది, లేకపోతే 4-5 సార్లు ఒక 10 మంది ఫోన్ చేస్తే భయపడిపోయి ఆగిపోయిద్ది అనుకునే వాళ్ళు ఫోన్ చేయొద్దు, ఎలాంటి సహాయము చేయొద్దు, సబ్స్క్రైబ్ కూడా చేయొద్దు. ఈ భావజాలాలు ఎవరిలో అయితే ఉన్నాయో, జాతీయవాదం, సనాతన ధర్మం, దేశ రక్షణ, ఆ భావజాలం ఉన్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, గత కొన్ని రోజులుగా నేను ఎదుర్కొంటున్న అనుభవం. నేను మళ్ళీ చెప్తున్నాను, 1ని 2గా చేసే శక్తి ఆడదాని వల్లే యుద్ధాలు జరిగాయి, ఆడదాని వల్లే యుద్ధాలు ఆగాయి. ఆడది తలుచుకుంటే జరగనిది ఏమీ లేదు. అలాంటి ఆడదాన్ని భయపెట్టాలి అనుకోవడం మూర్ఖత్వం. ఆ విషయం తెలియజేయడం కోసం మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఛానల్లో కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో వైరల్గా మారాలనుకున్నా అదే చేయండి. మన కుటుంబం చాలా పెద్దదవ్వాలండి. అవ్వాలి అంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలి, మీ చుట్టూ వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించాలి. అలాగే నేను చేస్తున్న పోరాటం సరైన మార్గంలో వెళ్తుంది, ఇంకా ఈ పోరాటం ముందుకు వెళ్ళాలి, ఒక భావజాలం ఈ జనాల్లో రావాలి, ఆ భావజాలాన్ని రగిలించడంలో ఈ అమ్మాయి ఒక సమితిగా మారడానికి సిద్ధంగా ఉంది అని నమ్మిన వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, మీకు తోచే సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం, ప్రజా సమస్యలు మాత్రమే. అలా అని మోదీ ధన్ నేయలేదు, ఇంకొకటి ఇలా అవసరం లేని సమస్యలతోటి కాలయాపన చేయడానికి అయితే ఫోన్ చేయకండి. నిజమైన సమస్య ఇది ఆర్ వాయిస్ గలం ద్వారా బయటికి వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే తెలియచేయండి. జై హింద్, జై భారత్.